హాయ్. అలా కాదు. ఆరుగాలం కష్టపడి అమ్మ నోటికి తాళం వేసుకొని, నాన్న మీరు పుట్టినప్పటి నుంచి అన్నీ చంపుకొని, మీకేం కావాలంటే అది కొనిపించి, మిమ్మల్ని ఏది కావాలంటే అది చదివిపించి, మధ్యలో డ్రాప్ అయిపోతే సరే నాన్న ఇంకోటి జాయిన్ అవ్వు నీ ఇష్టం వచ్చిందని చెప్పి అన్నీ ఎంకరేజ్ చేస్తూ ఉన్నప్పుడు, అన్నీ త్యాగాలు మీ అమ్మ మీ నాన్న చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా చేసుకోవాలని మీకు ఎలా అనిపిస్తుందిరా నాకు అర్థం కావట్లేదు. ఒక అమ్మాయి లవ్లో ఫెయిల్ అయిపోయిందనో, నిన్ను ప్రేమించట్లేదనో, తిరస్కరించిందనో, లేదంటే నువ్వు నీ లవ్ అది వ్యతిరేకించింది, లేదంటే నువ్వు లవ్లో యాక్సెప్ట్ చేయలేదు, తను యాక్సెప్ట్ చేయలేదని ఎందుకురా బాబు ఇవన్నీ సోది. అమ్మాయిలు మీరు కూడా అంతే. మీరు కనిందాక ఒక బాధ అయితే తల్లిదండ్రులకి, మీరు కన్న తర్వాత ఇంకో నరకం చూపిస్తున్నారు. మీకు పెరిగి మెచ్యూర్ లెవెల్స్ పెంచుకొని ప్రయోజకులు అవుతారని చెప్పి తల్లిదండ్రులు మిమ్మల్ని పంపిస్తే మీరు చేసేది ఏంటంటే లెక్కలేనితనంగా, అకౌంటబిలిటీ బాధ్యతారాహిత్యంగా మెలగటం అనమాట. సో గైస్, ట్రై టు అండర్స్టాండింగ్. మీరు తల్లిదండ్రుల్ని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ మీ జీవితాన్ని మాత్రం అలసత్వం కానివ్వమాకండి. మీరు చేసే ప్రతి ఒక్క నిమిషం టైం వేస్ట్ పనులు మీ యొక్క లైఫ్కి థ్రెట్ అవుతుంది. జీవితంలో బాగా చదవకపోయినా పర్లేదు, కానీ మీ టైంని వేస్ట్ చేసుకొని అనవసరమైన విషయాల మీద దృష్టి పెడితే మాత్రం దెబ్బ మీరే తింటారు. గైస్, టేక్ కేర్. మీ రహదారిని మీరే నిర్మించుకోవాలి. ఓకే, మీ రహదారిని మీరే నిర్మించుకోవాలి కాన్ఫిడెంటల్గా. థ్యాంక్ యూ. టేక్ కేర్. యువర్ రామాజీ.